హలో నాగశ్విన్ గారు. హాయ్ హాయ్ హాయ్. హాయ్ సంకల్ప్. ఏంటంటే నాగశ్విన్ గారు బాగా డౌన్ టు ఎర్త్ అని టాక్ తెలుసు అందరికి. మరీ ఇంత డౌన్ టు ఎర్త్ అందుకు సింబాలిజం అనేది. అదే అందరినీ ఇప్పుడు కింద కూర్చోబెట్టాలని. ఫైన్ సార్. సార్ ఇప్పుడు రాజమౌళి గారు ఏగా సినిమా తీసినప్పుడు తమిళ్లో దాని టైటిల్లో నాని ఈ అని పెట్టారు. అంటే నేను ఏగని అని అర్థం, అది నాని అనే దానికి కోయిన్సైడ్ అయింది అనుకోకుండా. ఇప్పుడు ఇక్కడ సింగీతం అనేది ఆయన పేరు ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కథ రాసుకున్నారా, లేకపోతే కథ వచ్చేసింది కాబట్టి కోయిన్సైడ్ అయింది? ఆల్మోస్ట్ ఎండింగ్లో మాకు ఇది ఐడియా కూడా రాలేదు. ఏది పెట్టుకోవాలని చాలా డిస్కషన్లు అవుతున్న టైంలో ఒక వీడియో ఉంటుంది సార్ది. ఆయన సైన్ చేస్తారనమాట సంగీతం అని. సైన్ చేస్తున్నారు ఏదో ఒక డాక్యుమెంటరీకో దేనికో. అది చూసి అప్పుడు ఒక ఐడియా వచ్చింది రైటర్స్ రూమ్లోనే, సంగీతం అని పెట్టచ్చు కదా అని. సో అది ఫస్ట్ సార్ ఒప్పుకుంటారో లేదో అనుకున్నాం. ఇప్పుడు నా సినిమా నా పేరు పెట్టడం ఏంటి అని ఆయన ఒక పని చేస్తారేమో అని. బట్ ఆయన కూడా ఓకే అనుకున్నారు, కరెక్ట్ యాక్చువల్లీ యాప్టే కదా అని. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సంగీతం శ్రీనివాసరావు గారి మీద మీకు అంత భక్తి గల కారణం ఏంటి? అంటే వన్ థింగ్ వీ నో, తెలుగు సినిమా పుట్టిన సంవత్సరం ఆయన పుట్టిన సంవత్సరం ఒకటే. ఈజ్ ఒక లివింగ్ హిస్టరీ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. డెఫినెట్లీ. సో అది కాకుండా ఇంక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? జస్ట్ ఒక ఇన్స్పిరేషన్ సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తీసిన సినిమాలు ఒక లెక్క, బ్యూటిఫుల్ మూవీస్ ఒకటి ఒకదానికి సంబంధం లేదు. ఎప్పుడు ఒక ఆయనలో ఉన్న చైల్డ్కి కేటర్ చేసుకుని తీసే సినిమాలు, ఆయనలో ఉన్న ఒక చైల్డ్కి ఒక జాయ్ తెప్పించే సినిమాలు లాంటివే తీశారు. అదొక పార్ట్ అయితే, ఇంకొక పార్ట్ ఆయన పర్సనాలిటీ అండి. ఆయన పర్సనాలిటీ ఈజ్ ఆల్వేస్ సో, ఎప్పుడు ఆయన సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు ఒక నవ్వు ఉంటుంది, ఒక జోక్ ఉంటుంది. ఆయన ఇన్స్టాగ్రామ్లో కూడా ఏదో కింద పెట్టుకుంటారు, ఆల్వేస్ స్మైలింగ్ ఫిల్మ్ మేకర్ అన్నట్టు ఏదో పెట్టుకుంటారు అన్నమాట. సో ఇట్స్ లైక్ ఆయన పర్సనాలిటీ చాలా నచ్చింది ఆయన కలిసిన తర్వాత. లైక్ ఇంత గొప్ప సినిమాలు తీసిన ఈయన తీయాలంటే ఇలా ఉండాలి అన్న రెండు కంపారిజన్స్ అనిపించింది. సార్, యాక్చువల్గా ఆయన థాట్ ప్రాసెస్ గురించి చెప్పాలంటే సార్, అంటే మీరు చెప్పారు ఆల్రెడీ, అంటే ఆయన ఒక వ్యక్తిత్వం చెప్పారు, ఇది చెప్పారు. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, అంటే యాజ్ ఎ ఫిల్మ్ మేకర్, బికాజ్ యూ గాట్ ఏ వెరీ గుడ్ జర్నీ విత్ హిమ్ రైట్ ఫ్రమ్ మహానటి ఆన్వర్డ్స్ అండ్ ఆల్సో కల్కి. వాటిలో ఏమన్నా ఆయన ఇన్పుట్స్ ఏం చెప్పారు, మీరు దానికి ఎలా ప్రభావితం చెందారు? అంటే ఆయన కంప్లీట్లీ కొత్త ఐడియాలు ఇస్తారండి ఎప్పుడైనా. అంటే మన ఉన్న పరిధిలో కొంచెం ఇటు అటు చేంజ్ చేయరు, ఫుల్ ప్లేట్ తిప్పేస్తారు అనమాట. ఒక కొత్త ఐడియా వస్తుంది. సో ఆ కొత్త ఐడియా నుంచి ఎంత ఆఫ్ బీట్ ఉంటుందంటే హోల్ రూమ్ అందరు రైటర్స్ ఒక 2 రోజులు బ్లాంక్ అవుతారు. దాని తర్వాత మళ్ళీ ట్రాక్లోకి వచ్చే సమయంలో మేబీ ఒక బెటర్ ఐడియా వస్తుందో, ఒక బెటర్ సొల్యూషన్ వస్తుందో. సో ఐ థింక్ ఒకటి ఆయన దగ్గర నుంచి డెఫినెట్లీ నేర్చుకుంది, మన ఐడియాలకి చాలా గట్టిగా అటాచ్ అవ్వకూడదని. అండ్ మన ఐడియాలకి ఒక మంచి ఐడియా ఉన్నా, చెడ్డ ఐడియా ఉన్నా, పెద్ద క్రెడిట్ అన్నా లాస్ అన్నా దానికి తీసుకోకూడదు. ఇట్స్ జస్ట్ అ ప్రాసెస్ అని. అసలు ఈ స్టోరీ మీకు ఆయన ఫస్ట్ ఎప్పుడు చెప్పారండి, ఈ సంగీతం స్టోరీ? మాకు ఫస్ట్ మహానటి తర్వాత సార్. మహానటి హిట్ అయిపోయింది. హిట్ అయిపోయి ఒకసారి చెప్పారు కింద, స్వప్న, ప్రియాంక వాళ్ళతోటి చెప్తుంటే నేను కూడా ఉన్నాను, అప్పుడు విన్నాను. అండ్ దాంతోపాటు దాంతోపాటు వేరే స్టోరీస్ కూడా చెప్పారు. ఇది ఆబ్వియస్లీ ఆ టైంలో మ్యూజికల్ ఇలా ఏంటంటే ఫుల్గా ఎలా చేయాలో అర్థం కాలేదనుకుంటా. సో హీ ఆల్సో మూవ్డ్ ఆన్, వేరే వాళ్ళతో ట్రై చేస్తున్నారు సినిమా. మేబీ ఒక 3-4 years తర్వాత వేరే వాళ్ళతో చేస్తున్నారని విన్నాను, ఆర్ వేరే యాక్ట్రెసెస్ తోటి పిచ్ చేస్తున్నారని విన్నాను. ఐ వాజ్ లైక్ ఓకే. దాని తర్వాత మళ్ళీ 3-4 years లేటర్ మళ్ళీ ఇంకొకరితోటి చేస్తున్నారని విన్నాను. సో ఆల్మోస్ట్ ఒక 6 years గ్యాప్లో హీ వాజ్ ఆల్వేస్ ట్రైంగ్ టు మేక్ దిస్ మూవీ. వేరే బెంగళూరు నాగరత్నమ అని ఒక వేరే సినిమా కూడా ట్రై చేస్తున్నారు. దాంతోపాటు ఇది చాలా అగ్రెసివ్గా హీ వాజ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. సో అదే ఇంకా కల్కి ఎండింగ్ టైమ్ ఆల్మోస్ట్, అండ్ హీ వాజ్ ట్రైంగ్ టు మేక్ దట్ మూవీ హ్యాపెన్. అండ్ అది వెళ్ళట్లేదు, ఎక్కడికి ముందుకు వెళ్ళట్లేదు. వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్షన్ వైజ్ అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ లాజిస్టిక్స్, ఎలా తీస్తాము అన్న ఒక భయం ఉంటుంది ఎవరికన్నా. సో వెళ్ళట్లేదు అన్న టైంలో
I just thought let's make it happen ఇప్పుడు మనం whatever reason luck situation లో we've made Kalki or whatever, we have some bandwidth, we can sort of make it happen అని ఇంకా దిగాము. సో అంటే మీరు చెప్పే మాటలను బట్టి ఇది గురుభక్తితో తీసినట్టుగా అనిపిస్తోంది దాని బిజినెస్ థాట్. డెఫినెట్లీ నాట్ అ బిజినెస్ థాట్ అండి. ఐ డోంట్, అదే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ లవ్ అండి, ప్రేమ ఉంది అంత. నేను నిజంగా గురువు అని చెప్పిన వెంటనే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆయన లెవెల్కి వెళ్ళాలి కదా, ఇప్పుడు ఆయన నా గురువు అంటే నేను శిష్యుడు అంటే కొంచెం ఏదో ఎక్కువ చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ దట్ మచ్ గురు భక్తి వాజ్ ద రైట్ వర్డ్, బట్ దేర్ వాజ్ డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ లవ్ ఫార్ హిమ్ అండ్ ఫర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ ఈజ్ మేడ్. ఇప్పుడు ఆయన చేసిన సినిమాల్లో ఆదిత్య 369 నాకు ఎక్కువ కనెక్ట్ అయింది, బట్ ఆదిత్య 369 వల్ల నా ఇమాజినేషన్ యాజ్ అ చైల్డ్ ఎంత ఇన్స్పైర్ అయిందో, ఎంత పెరిగిందో, దానివల్ల సమ్ స్మాల్ లెవెల్, సమ్ పర్సంటేజెస్ నేను ఇప్పుడు ఫిల్మ్ మేకర్ అవడం అదే ఒక రీజన్. సో ఐ ఫీల్ ఆయన ఇప్పుడు ఇంకో కథ చెప్పాలనుకుంటే దానివల్ల ఇంకొకరు ఎవరో నాగిలాంటోడు ఎప్పుడో ఇన్స్పైర్ అయ్యి వాడు కూడా ఫిల్మ్ మేకర్ అవో కథలు చెప్తాడనే ఒక పాసిబిలిటీ ఉంది. అది ఎందుకు మనం డినై చేయాలనిపించింది. వాట్ వాస్ ద ఒరిజినల్ టైటిల్ ఆఫ్ ద ఫిల్మ్ అండి బిఫోర్ సంగీతం? అసలు ఆయన ఏమనుకున్నారు టైటిల్? యక్షగానం అని ఒకటి ఉండేది. యక్షగానం అది వర్కింగ్ టైటిల్ ఉండే చాలా రోజులు, యక్షగానం అని. ఎవరు విన్నా ఇప్పుడు అది చేంజ్ చేయండి బాబు, టైటిల్ చేంజ్ చేయండి, యక్షగానం వద్దు అని చెప్పేవాళ్ళు. బట్ అంకల్, కమింగ్ టు యూ, వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్? మీదేంటి, ఏదన్నా ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చారా? ఎలా? సో ఒక ఫిల్మ్కి ఏడీగా పనిచేశానండి. దెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఇన్ ది యూఎస్. ఒక 1 year చదువుకుని యూఎస్ 1 year పనిచేసి అక్కడ. నేను ఐ కేమ్ బ్యాక్. ఇక్కడ ఏదో సినిమా తీయడానికి ట్రై చేశాను, అది అంత గ్రేట్గా వర్కౌట్ అవ్వని టైంలో ఏదో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నప్పుడు సార్ మెసేజ్ చేశారు. ఈజ్ లైక్, హాయ్, ఒకసారి కమ్ డౌన్ టు ఆఫీస్ అని. వచ్చాము, మాట్లాడుకున్నాం. అండ్ యూ సేయింగ్ ఇట్లా, సంగీతం సార్ సినిమా అవుట్ చేస్తున్నాము, నీడ్ సమ్వన్ టు బీ ఆన్ బోర్డ్, వర్క్ విత్ సార్ అండ్ ఎగ్జిక్యూట్ ద విజన్. ఫెల్ట్ లైక్ అ గ్రేట్ ఆపర్చునిటీ. లైక్ ఇట్లా నా ఎంటైర్ జనరేషన్లో ఎవరికి చెప్పుకునే అవకాశం దొరకదు అది. సో జస్ట్ ఫెల్ట్ లైక్ జంప్ ఆన్ ఇట్ అండ్ దట్స్ ఆల్. అంతే. ఎగ్జిక్యూట్ ద విజన్ అని ఒక మాట వాడారు. ఇప్పుడు ఎవరి హూజ్ విజన్? సంగీతం సార్స్ కదా పూర్తిగా. అంతే కదా. ఎందుకంటే నేను ఈ ప్రశ్న అడగడం కారణం ఏంటంటే, సంగీతం శ్రీనివాసరావు గారికి ట్రిబ్యూట్గా, అంటే కొన్ని మీరు సొంత నిర్ణయాల కింద తీసుకుని, లైక్ యూనో ఆదిత్య 369 తాలూకు పాట పెట్టాలనుకున్నా, ఇంకోటి పెట్టాలనుకున్నా కూడా అది మీ సైడ్ నుంచి వచ్చిన కంట్రిబ్యూషన్ అనుకుంటాను. అది ఆయన చెప్పి ఉండకపోవచ్చు బహుశా. దీస్ ఆర్ ఆల్ లైక్ ఇట్స్ అ కొలాబరేటివ్ ప్రాసెస్ రైటింగ్. అదొకటి. అట్ ది సేమ్ టైం నాగశ్విన్ గారిది ఇప్పుడు కల్కి ఫ్లేవర్, లైక్ అది రేపటి కోసం అనే ప్లకార్డ్ పట్టుకోవటం కానీ, అలాగే కిలో బియ్యం 500 రూపాయలు అని చెప్పి ఎక్కడన్నా మనం గబుక్కుని, అంటే అక్కడ కారణం వేరే అయినా కూడా ఒక ఫ్యూచరిస్టిక్ ప్లేస్ లాగా, ఒక ఐసోలేటెడ్ ప్లేస్, అది కూడా చాలా మిస్టిక్ బ్యాక్గ్రౌండ్లా పెట్టడం, ఇదంతా కూడా అది నాగార్జున గారి సిగ్నేచర్ కనపడింది. సో మీ ఎగ్జిక్యూషన్లో వీళ్ళిద్దరు విజన్ని ఐ మీన్ టు సే సినర్జైజ్ చేశారేమో అని నా ఉద్దేశం. అంటే లైక్ కోర్ ఐడియాస్ ఆల్వేస్ సర్స్, ఫైనల్ డెసిషన్ కూడా సంగీతం సార్దే. ఇట్స్ ఆల్ కొలాబరేటివ్ ప్రాసెస్ అండి. లైక్ ఇప్పుడు మీకు సంగీతం సార్, నాగేష్ సార్ తెలుసు కాబట్టి వాళ్ళ స్పెసిఫిక్ స్టైల్ ఏంటో మీరు ఇప్పుడు చెప్పగలుగుతున్నారు సినిమాలో. మా రైటర్స్ అందరూ మీకు తెలిస్తే వాళ్ళది ఇది ఉంది కదా సినిమాలో, వీళ్ళు అది ఉంది కదా సినిమాలో అంటారు మీరు. సో ఇట్స్ ఆల్ లైక్ వన్ కొలాబరేటివ్ ప్రాసెస్ ఆఫ్ లైక్ నాగేష్ సార్, ద రైటింగ్ రూమ్, గౌతమి, శ్రీకర్, శశాంక్, రాహుల్, నందకిషోర్, సమ్ టైమ్స్ జస్ట్ లైక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరం వచ్చి కూర్చున్న వాళ్ళం రూమ్లోకి. ఇట్స్ ఫన్. లైక్ యాక్చువల్లీ ఈ రూమ్లోనే ఆ వైట్ బోర్డ్ మీదే రాత్రి 1 గంట వరకు, లైక్ సమ్ టైమ్స్ ఇంకా అవ్వకపోతే, అసలు రిమెంబర్ ఫన్ డేస్ వాజ్ నాగేష్ సార్ అక్కడ డోర్ దాకా వెళ్ళి, ఇంకా 1 month స్క్రిప్ట్ అయిపోతుంది, నేను రూమ్కి లాక్ వేసేస్తున్నాను అని చెప్పి డోర్ వేసి వెళ్ళిపోయాడు ఆయన. సో దాని తర్వాత ఇంకా 3 నెలలు కూర్చున్నాం అదే రూమ్లో, కీ దొరకలేదు అనుకుంటా లాక్ వేయడానికి. బట్ ఇట్ వాస్ లాట్ ఆఫ్ కొలాబరేషన్ సార్, అంతే. లైక్ అండ్ ఎవ్రీ వన్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇస్ ఎవ్రీ వన్ ఈస్ ఈక్వల్ ఇన్ ద రూమ్ వెన్ ద డిస్కషన్ ఈస్ హ్యాపెనింగ్. సంగీతం సార్ నుంచి the least comparatively experienced person నుంచి సంగీతం సార్ వరకు everyone has the same say. ఒక ఐడియా బాగుందంటే ఎవరిదైనా బాగుంది, బాగాలేదంటే సంగీతం సార్ కూడా ఓపెనింగ్లో హీస్ లైక్, ఇప్పుడు ఫస్ట్ ఒక బ్యాడ్ ఐడియాతో స్టార్ట్ చేద్దాము అంటారు ఆయన ఇన్ కాల్. సో జస్ట్ టు హ్యావ్ దట్ ఈస్ గ్రేట్ సార్. సార్ ఇప్పుడు పుష్పక విమానం మన తెలుగులో మొత్తం సైలెంట్ మూవీ కొత్త ఏం కాదు. అంటే
అసలు సినిమా పుట్టిందే సైలెంట్ మూవీగా. కాకపోతే 1990 జనరేషన్కి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. థియేటర్లో అసలు సైలెంట్ మూవీ ఇప్పుడు చూడలేదు, కలర్లో అసలు చూడలేదు, కాంటెంపరీ స్టార్స్తో అసలు చూడలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని ఆయన మళ్ళీ తీసుకొచ్చి మన ముందర పెట్టారు. సో ఆల్రెడీ ఉన్నదాన్ని తీసుకొచ్చారు ఒక రకంగా. ఇప్పుడు అలాగా ఈ టైప్ ఆఫ్ ఫిల్మ్కి ఏదన్నా ఆల్రెడీ ఉన్న ఎగ్జాంపుల్ ఏదన్నా ఉందో, ఒక రిఫరెన్స్ పాయింట్ ఏదన్నా, సినిమా అంతా పాటే అనేది? సో సంగీతం సార్ జీనియస్ ఏంటంటే సైలెంట్ మూవీస్ ఉన్నాయి డెఫినెట్లీ. ఫస్ట్ సైలెంట్ మూవీ సినిమాలతోటి మొదలయ్యాయి మీరు చెప్పినట్టు. బట్ ఈ పుష్పక్ సైలెంట్ సినిమా కాదు. పుష్పక్లో మాట్లాడే అవకాశం ఉండదు ఎవరికి. వాళ్ళు కమల్ సార్ మాట్లాడాలనుకుంటారు, అప్పుడే కూడా హార్న్ కొడతాడు, లేకపోతే లిఫ్ట్ డోర్ ఓపెన్ చేస్తారు, లేకపోతే అమలా మాట్లాడాలనుకుంటుంది, బట్ ఆపర్చునిటీ ఉండదు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఏదో వాళ్ళ బాల్కనీలు దూరం అయిపోతాయి. సో వాళ్ళు మాట్లాడే దానికి మూకీలాగా ఏదో యాక్టింగ్ చేస్తారు. సో అది జీనియస్. అది కావాలని మూకీ సినిమా చేయలేదు. అది కూడా ఇది మ్యూజికల్ అంటున్నాం, బట్ యాక్చువల్లీ మ్యూజికల్ కన్నా ఇది ఒక ఫ్యాంటసీ స్టోరీ, ఒక చందమామ కథ అనొచ్చు, వాట్ ఎవర్ అనొచ్చు. దాంట్లో ఇప్పుడు మ్యూజికల్ అంటే ఏంటి, ఇప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్, లేకపోతే సింగింగ్ ఇన్ ద రెయిన్, అలాంటి సినిమాల్లో ఒక ఏదో సీన్లు అవుతాయి, సడన్లీ వాళ్ళు ఒక పాటలు పాడతారు. కానీ అది మన ఏ సినిమా అన్నా అదే కదా. ఇప్పుడు తెలుగు సినిమాలో ఏ సినిమా అన్నా ఒక సీన్ అవుతుంది, పాటలు పాడతారు. సో మన సినిమా అన్ని మ్యూజికల్ అనుకోవాలి. మన సినిమాలు అన్ని మ్యూజికల్. ఇది మ్యూజికల్ కాదనిపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీలో ఒక శాపం వస్తుంది. ఆ శాపం వల్ల అందరి మాటలు ఒక పాటలాగా వస్తాయి, ఒక పాటలాగా వస్తుంది. సో అది ఒక కొత్త జానర్, ఆయన తయారు చేసుకున్న జానర్. దానికి ఏ పేరు పెట్టాలో తెలియదు యాక్చువల్లీ. సింగ్ త్రూ మ్యూజిక్ అలాగేదో అనుకోవచ్చేమో, పాట జానర్ అనుకోవాలా. సింగ్ ఫ్యాంటసీ యాక్చువల్లీ సంగీతం. అంటేనండి మనకి ఇప్పుడు హాలీవుడ్లో చూస్తే ఐ థింక్ ఇన్ ఎర్లీ 70s అనుకుంటా జీసస్ క్రైస్ట్ సూపర్ మ్యాన్ అని చెప్పి ఒకటి వచ్చింది. అలాగే లే మెజరబుల్ అని అది మీకు తెలిసే ఉంటుంది. అవి ఆల్మోస్ట్ ఇదే ఫార్మాట్లో వెళ్తాయి ఇంచుమించుగా. కావాలని పాడతారు, అది వేరే విషయం. అది వాళ్ళు ఇమోషనల్ శాపం కాన్సెప్ట్ కాదు, వాళ్ళు కావాలని వాళ్ళు ఇమోషనల్ గా ఒక పాట అందుకుంటారు అందరూ. కరెక్ట్, అది జీనియస్. కరెక్ట్. Like we keep talking about this. Like the most genius of this film is it is not అంటే why it's అన్ని మ్యూజికల్స్ కన్నా ఎందుకు డిఫరెంట్ అంటే ప్రతి మ్యూజికల్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్స్ చాయిస్. అది మ్యూజికల్ చేయడం, ఇక్కడ వీళ్ళు నాకు పాడాలి అని కోరుకోవడం అది. కానీ ఇక్కడ కోరుకుపోయిన వాళ్ళు పాడాల్సిందే. సో ద మ్యూజికల్ ఈజ్ ద స్టోరీ. ద మ్యూజికల్ ఈజ్ నాట్ అ జాన్రా, ఇట్ ఈస్ నాట్ ఏముంటుందని అది మనం ఇచ్చే కోటింగ్ కాదు. అండ్ ఐ ఆల్సో ద వన్ మోర్ థింగ్ ఇస్ even though we had the layer of musical in the movie, Sangeetam sir and I sir and the whole writers room was always on the thought that ఒక అరగంట తర్వాత వీళ్ళు పాట పాడుతున్నారు అనే పాయింట్ ఇంకా వీ షుడ్ ఫర్గెట్, విచ్ ఇస్ వాట్ యూర్ గెటింగ్ అ లాట్ రైట్, విచ్ ఇస్ వెరీ నైస్. అండ్ ద స్టోరీ షుడ్ వర్క్ ఇండిపెండెంట్లీ. యూ రిమూవ్ ద సింగింగ్ ఫ్రమ్ ద మూవీ. ఇట్స్ స్టోరీ అబౌట్ ఎన్వైరన్మెంటలిజం అండ్ గ్రీడ్ అండ్ ఇట్స్ అ కామెడీ ఫిల్మ్. ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద సీన్స్ మీరు మ్యూజిక్ తీసేసిన దే షుడ్ వర్క్ యాజ్ డ్రామా. కరెక్ట్. That is one of the main things sir kept saying. Emotion is important, don't get carried away. Devi garu always kept saying the same thing, which is whatever you write, it is about me understanding the emotion of what that scene is. And they're all complicated emotions, again not very simple, and so many characters to follow. So that's what makes it so special. It's not a single character film. Correct. It's not a simple genre film that you see, a fantasy comedy that you can just oka booth bangla like entire type of fantasy film kaadu. Just tend to imagine all these things he wanted to make for the last 40 years. Super అసలు. So that's the greatest part. ఈవెన్ చూస్తున్నప్పుడు కూడా కాసేపు ఇది వాళ్ళు మొత్తం పాటల్లా పాడుతున్నారు, కాసేపు వాళ్ళు అది మర్చిపోయి దీని వాళ్ళు డైలాగ్గా చెప్తున్నారు అన్నట్టుగా ఊహించుకున్నా కూడా అది యాక్చువల్గా మామూలు డైలాగే. ఫోర్స్డ్గా వాళ్ళు పాటని వాళ్ళు క్రియేట్ చేయట్లా బ్రెయిన్లో, వాళ్ళ మాటే పొరపాటున పాటలాగా వస్తుంది అనేది కరెక్ట్గా అది ఎస్టాబ్లిష్ అయిందండి. దట్ ఈస్ జీనియస్. ఈవెన్ మీరు ఇందా చెప్పిన దాంట్లో ఆదిత్య మన దాంట్లో కూడా ఆ టిను ఆనంద్ని కమల్ హాసన్ కాన్ఫ్రంట్ అయినప్పుడు ఫస్ట్ ఇలా ఐస్ బాకు కొట్టినప్పుడు ఇలా చూసి ఇలాగా అన్నాడు. అంటే ఐస్ అని అన్నాడని చెప్పిన ఆడియన్స్ కన్వే అయిపోతుంది, చుట్టూ ఏదో సమ్ మ్యూజిక్ ఏదో గోయింగ్ ఆన్ కాబట్టి డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ చాలా జీనియస్ మూమెంట్స్ అవన్నీ కూడా. సార్ మనం సంగీతం శ్రీనివాసరావు గారి జీనియస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతవరకు ఆయనకి పద్మ అవార్డు రాలా, అంటే నేషనల్ రికగ్నిషన్ అంటూ రాలేదు. ఐ థింక్ ఫాల్కే కూడా ఇవ్వాల. సో మీరు ఏమంటారు, అంటే ఆ రికగ్నిషన్ ఆయన ఇప్పుడు డిజర్వింగ్ కాబట్టి మనం ఏదన్నా పుష్ చేయాలండి? డెఫినెట్లీ. ఐ థింక్ ఈ మూవీ పుష్ చేస్తే దట్ విల్ బి వన్ ఆఫ్ అవర్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్ అనిపిస్తుంది. బికాజ్ ఇంకెవరికని కాదు కానీ, బట్
ఇంత డైవర్స్ ఫిల్మోగ్రఫీ ఎవరికి ఉండదండి. మరి సినిమా ఒక్క సినిమాకు వేరే సినిమాకి సంబంధం లేదు కదా. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సక్సెస్ఫుల్. ఒక 40 ఏళ్ళ తర్వాత కూడా రెలవెంట్ ఉన్నాయి, ఎంటర్టైనింగ్ ఉన్నాయి. నాకు అలాంటి సినిమాలు చాలా తక్కువగా అనిపిస్తాయి. ఇప్పుడు పాతకాలంలో ఇప్పుడు మనం పాతాళ భైరవి, మిస్సమ్మ అలాంటివి ఇప్పుడు చూసినా ఎంటర్టైనింగ్ అనే ఉంటాయి. సో అలాంటివి ఓన్లీ సంగీతం సార్ సినిమాలు మళ్ళీ కనిపిస్తాయి నాకు. ఈ ఒక 30-40 ఏళ్ళ తర్వాత చూసినా బోర్ కొట్టదు, అంటే ఏజ్ అవ్వవు. సో ఐ థింక్ డెఫినెట్లీ సార్ డిజర్వ్స్ మోర్ దెన్ ఎనీవన్ ఎల్స్. ఈవెన్ వరల్డ్ సినిమా చూసుకున్నా కూడా నేను మొన్నటిదాకా ఫాలో అయ్యేవాడిని. ఇది మన క్లింట్ ఈస్ట్వుడ్ మ్యూల్ తీసాడు ఆయన ఎట్ ది ఏజ్ ఆఫ్ 90 or 91. ఎట్ ది ఏజ్ ఆఫ్ 93 హీ మేడ్ క్రై మ్యాచోస్. ఈయన దాన్ని బ్రేక్ చేశారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 94 హిట్ దిస్. సో దీంట్లో ఆయన టెలి డైరెక్షన్ చేశారండి ఎక్కువ. Most of it అండి, but we used to have a lot of rehearsals before. So ఒక పైన ఒక room లో all our actors used to be there, and we used to rehearse every scene. Rehearse it. ఆయన డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు యాక్టర్స్కి, ఇలా కాదు నాకు కొంచెం ఎక్కువ కావాలి, తక్కువ కావాలి, ఈ సీన్ ఇలా చేంజ్ చేస్తాము, బ్లాక్ చేసి ఎడిట్ చేసి సంకల్పాలు సార్కి పంపిస్తే సార్ మళ్ళీ దాని మీద ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ దాన్ని మళ్ళీ రీషూట్ చేసి అది దేవి గారికి పంపించి, దేవి గారు ఏదైనా డైలాగులు చేంజ్ ఉంటే మళ్ళీ తిరిగి ఇచ్చి మళ్ళీ దాన్ని షూట్ చేసి సార్కి పంపించి మళ్ళీ సార్ వీడియో కాల్ తోటి మళ్ళీ రివ్యూ చేసి రిహర్స్ చేసి, సో అవన్నీ చాలా ప్రాసెస్ ఉండి దాని తర్వాత షూట్కి వెళ్ళేవాళ్ళం. సో యాక్చువల్లీ ఒక నిన్ననే మాట్లాడుకుంటుండే ఇప్పుడు యాక్చువల్లీ అన్ని సినిమాలకి ఇలానే చేయాలేమో అనిపిస్తుంది. చాలా అంటే చాలా చాలా క్లారిటీతో వెళ్తాం ఇన్ అ వే టు ద షూట్ కదా. బికాజ్ అంత రిహర్స్ చేసి వెళ్తేనే ఆ బేసిక్ ఐడియాలు కన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళచ్చు. తర్వాత ఈ మూవీకి డిఎస్పి గారి కష్టం చూస్తే అసలు ఇంత కష్టమైన ఏ సినిమాకి పడలేదేమో అనిపిస్తుంది. అంటే ఇష్టమైన కష్టం వాట్ ఎవర్. ఇప్పుడు ఆయనకి ఏమన్నా రెమ్యునరేషన్ ఒక 4 రెట్లు ఎక్కువ ఇచ్చారా బయట మార్కెట్, బయట ఆయన తీసుకునే దానికంటే? లేదండి, యాక్చువల్లీ స్పీకింగ్ he came on for a very reasonable thing only, pure for Sangeetam sir's price, because ఇది ఇంకా it's not a commercial setup or it's not that kind of thing కదా. సో యాక్షన్ హీరో అదంతా లేదు. సో ఇట్స్ యాక్చువల్లీ వెరీ రీజనబుల్ అండి. ఓకే. ఇప్పుడు శ్రీమణి గారు ఓన్లీ ఆ మధ్యలో వచ్చే పాటల వరకు కన్ఫైన్ అయ్యారని, లేకపోతే డైలాగ్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉండిందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందిలో వి యూస్ టు కీప్ ఆస్కింగ్ హిమ్ ఇలా పెడితే లిరిక్స్ ఎలా ఉంటాయి అది టిపికల్ పాటే, అది కన్వర్జేషన్ లాగా. కానీ అది యాక్చువల్లీ ఫస్ట్ సీన్ తోటే స్టార్ట్ అయింది. ఆ సీన్నే ఫస్ట్ దేవి గారు సాంగ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ శ్రీమణి గారు వచ్చి దాన్ని అడిషన్స్ చేశారు. సీన్స్లో అడిషన్స్ సజెషన్స్ వరకు ఉన్నారండి, బట్ సాంగ్స్కి మెయిన్లీ ఆయనే. స్పాయిలర్ కాదు కానీ సినిమాలో ఒక చాలా అంటే జీనియస్ క్లాప్స్ కొట్టాలనిపించినది మాత్రం తులసి మాట్లాడుతున్న మాట ఏంటో అర్థం కాదు మనకి చివరిదాకా ఏముంటుందని. ఇతనికి మన హీరో కూడా అలాంటిది జరుగుతుంది. బట్ ఆ రెండు ఒక మూమెంట్లో మిక్స్ చేయటం అనేటువంటి దానికి మాత్రం నాకు తెలిసి అలాంటిది ఎక్కడ అసలు నాకు గుర్తు కూడా లేదు. ఈవెన్ కథల్లో కూడా చదివినట్టు గుర్తులేదు. ఈ రూమ్లోనే ఐడియా వచ్చింది. అంటే మీరు అన్నట్టుగా ఇది ఒక ఫేబుల్ లాంటిది ఇది అన్నారు కదా. సువర్ణస్ టీవీ అని మాకు చిన్నప్పుడు స్కూల్లో లెసన్ ఉండేది, తెలుగు పాఠం. వాడు ముట్టుకుంటే ఏది ముట్టుకున్నా బంగారం అయిపోతుంది. దానికి ఆబ్వియస్లీ ఏదో ఇంగ్లీష్ ఫేబుల్ ఏదో ఉండొచ్చు మూలము. సో అది కూడా గుర్తొచ్చింది చూస్తున్నప్పుడు. ఒక రకంగా నాస్టాలజీ ఆఫ్ ఆల్ సార్ట్స్ అనమాట. చివరిలో మళ్ళా చిలిపి యాత్రలో పాట పెట్టారు హీరో గారి మీద. ఫైన్. ఇప్పుడు సార్ పుష్పక్ మూవీ అయితే అది కంప్లీట్గా సైలెంట్ మూవీ కాబట్టి అది అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది. భాషా నియమం దానికి లేదు, అసలు ఆ కన్స్ట్రైంట్ లేదు. ఇప్పుడు దీనికి ఎంత గొప్ప ఎక్స్పెరిమెంట్ ఇక్కడ చేసినప్పుడు, ఎంత కష్టపడి చేసినప్పుడు హిందీలో కూడా చేస్తుంటే బాగుండేది కదా. అంటే ఆ కష్టం పడాలి, తప్పదు. తెలుగులో చేయడానికి టైం సరిపోలేదు సార్, ఒకరోజు పోస్ట్పోన్ చేస్తాం. బట్ చాలా కష్టం సార్ యాక్చువల్లీ ఈ సింగింగ్. బికాజ్ అంటే దేవి గారు ఇంకా డీటెయిల్గా చెప్తారేమో కానీ ఆ మీటర్ కానివ్వండి, ఆ టెంపో కానివ్వండి, ఆ ట్యూన్ ఒక్కొక్క డైలాగ్లో ఉండాల్సిన రాగం కానివ్వండి, అది వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటుంది. అంటే చిన్నది ఆమె ఇప్పుడు రేణు మంచం కింద వంగి బకోలో మనాలి,
అది ఊరికే బకోలం అంటే సరిపోదు, బకోలం అని ఒక ట్యూన్ అని ఒక ట్యూన్లో అనాలి. సో ఒక్క డైలాగ్ కూడా వదలలేము. అది ఇప్పుడు అదంతా ఇప్పుడు మళ్ళీ హిందీలో చేయాలి, తమిళ్ అది చెయ్యాలి డెఫినెట్లీ, బట్ ఒకేసారి అయితే ఎలా చేస్తారండి వెరీ క్యూరియస్ సార్. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా రేపు ఓటీటీలో వచ్చినా కూడా హిందీ వర్షన్ అని చెప్పి నొక్కితే అసలు ఇది డైలాగ్ని ఇప్పుడు ఆ బకోలో ఏం చేస్తారు, దాన్ని మళ్ళీ హిందీలో ఏదో రాసుకుని బ్రేక్ చేసి దాన్ని ఏదో చేయాలి. ఇదంతా ఎగైన్ చాలా పెద్ద ఎఫర్ట్ను మళ్ళీ ఎగైన్ ఫ్రెష్గా చేయడం కింద అవుతుంది. వెరీ క్యూరియస్ అది, ఆ ఛాలెంజ్ ఎలా చేస్తారు మీరు చేయాలి అది. అదే తర్వాత ఇప్పుడు దీనికి బడ్జెట్ ఎంత సార్, ఎంత అయింది తెలుసుకోవచ్చా? అయింది సార్, బాగానే అయింది. సో మోర్ దెన్ ద బడ్జెట్ ఆఫ్ ఇట్, లైక్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు వైజయంతిలో మోస్ట్ ఆఫ్ ద సినిమాలు మేము తీసేవి we try to be like, you know, conservative, కొంచెం జాగ్రత్త తీస్తామనే స్టార్ట్ అవుతాం. బట్ దెన్ వాట్ ఎవర్ ద మూవీ రిక్వైర్స్ అండ్ ఇట్ నీడ్స్ టు లుక్, అంటే హాఫ్ ద టైం నేనే చెప్తాను మళ్ళీ షూట్ చేస్తామని, మళ్ళీ నేనే అలా అలవాటుకుంటా. ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ ఆ డైరెక్టర్ అనేది లైక్ టు మేక్ ఇట్ బెటర్, బికాస్ అండ్ ఆల్సో ఈ సినిమా మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ కదా, వి కుడెంట్ సంగీతం సార్ డెఫినెట్లీ ఆ లవ్ ప్రేమ. సెకండ్ ఆఫ్ ఆల్ మళ్ళీ మ్యూజికల్ ఇంతవరకు మ్యూజికల్ ఎవరు తీయలేదు, మళ్ళీ ఎవరు తీయరు. ఆ తీసే సినిమా ఏదో చాలా ఎంత బాగా తీయగలుగుతామో అంత తీస్తామనే థాట్ ప్రాసెస్. సో ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ అస్ ట్రై ఫర్ పర్ఫెక్షన్. అట్లీస్ట్ ఎంతవరకు వచ్చామో చూడాలి కానీ, బట్ వీ ట్రైడ్ as much as we could. 23 crores అయిందా అని విన్నామండి, నిజమేనది? అంతే దాదాపు ఇటు అటు అంతే. ఓకే, ఓటీటీకి మొత్తం అంత క్లియర్ అయిందండి, దాంట్లో ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఒక వరకు అయింది, కొంతవరకు అయిపోతుంది. థియేట్రికల్లో ఇంకా ఐ మీన్ ఇట్స్ గుడ్ టాక్ ఉంది, ఐ మీన్ రన్ కూడా ఉంది. ఐ థింక్ థియేట్రికల్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్, ఇప్పుడు మన పాత సినిమాలు ఉంటాయి కదండి, ఐ ఫీల్ ఐ మీన్ నాట్ ఈవెన్ ఒక డైరెక్ట్ కంపారిజన్ అని కాదు, ఓన్లీ బిజినెస్ కంపారిజన్ ఫర్ సంథింగ్ లైక్ శంకరాభరణం అనుకోండి, ఓన్లీ బిజినెస్. క్లాసిక్ అసలు మేము దాదాపులో కూడా లేదు, బట్ ఇట్ ఓపెన్ వెరీ లో కదా, బికాజ్ అప్పుడు ఆ టైంలో ఎవరన్నా సినిమా గురించి అనుకుంటే ఇప్పుడు ఓకే ఇది కథ, ఈయన ఒక పాశ్చాత్య సంగీతము, ఒక క్లాసికల్ సింగింగ్ ఆయన. సో బయట కథ వింటే నోబడి మైట్ హ్యావ్ బీన్ ఇంట్రెస్టెడ్ టు సీ ఇట్. సో చాలా స్లోగా పికప్ అయింది. ఆల్మోస్ట్ నాకు తెలిసిన కథల్లో 1 week వరకు ఫ్లాప్ ఏదో ఆడట్లేదు అన్నట్టుగానే అనుకున్నారు. బట్ దెన్ వర్డ్ ఆఫ్ మౌత్ పిక్డ్ అప్ అండ్ దెన్ ఇట్ బికేమ్ ఆల్ టైమ్ క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ ఈవెన్ 40 years later ఇంకా మనం దాని గురించి మాట్లాడుతున్నాం. సో ఐ ఫీల్ దిస్ మూవీ ఈజ్ సమ్వాట్ లైక్ దట్, బికాస్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఓకే ఇప్పుడు పాటలు వినాలా, మ్యూజికల్ అంటే ఏంటో మనకు తెలీదు, ఎలా ఉంటుందో అనేది తెలీదు. బట్ ఒక 2 రోజులు అయింది సినిమా రిలీజ్ అయ్యి, ఆ 2 రోజులు అయిన ప్రతి ఓడు ఈ ట్వీట్లోనో పోస్ట్లోనో ఏం చెప్తున్నానంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అంటున్నాడు, వాట్ డిడ్ ఐ జస్ట్ వాచ్ అంటున్నాను. నేను నా లైఫ్లో నేను పాటలు సినిమా చూసి ఎంజాయ్ చేస్తాను అనుకోలేదు. ఎంజాయ్ చేయడం వదిలేసండి, నేను పాటలు అనేది మర్చిపోయాను. సినిమా పాటలు ఉంది అనేది మర్చిపోయి సినిమా చూశాను. అండ్ ఐ జస్ట్ ఎంజాయ్డ్ ది ఎమోషన్, ద సోల్ ఆఫ్ దట్ మూవీ. అండ్ ఐ ఫీల్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం, బికాజ్ పాటలు సినిమా తీసి వాళ్ళు పాటలు అనేది మర్చిపోయి సినిమాని చూస్తే దట్ ఈస్ ద సక్సెస్ అనిపిస్తుంది. And I feel that is what is going to grow theatrically. That is what I hope will grow, because మన audience, I think Indian audience, but definitely మన తెలుగు audience are ఫస్ట్ చూసేంత వరకు చాలా డౌట్ఫుల్గా ఉంటారు. ఏదన్నా డౌట్ఫుల్గా ఉంటారు, కౌంటర్లు వేస్తారు, సెటైర్లు వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ వర్కౌట్ అయిందన్న వెంటనే భుజాల మీద వేసుకొని తీసుకెళ్తారు. సో ఐ ఫీల్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ మూవీ. చూస్తున్నప్పుడు యాక్చువల్గా కొంచెం ట్యాక్సింగ్ అనిపించిందండి. ఫస్ట్ ఇంకెంతసేపు ఆగదా ఏంటి పాట అని కొంచెం సఫికేటింగ్ అనిపించింది. కానీ అక్లమటైజ్ అయిపోయి కొంచెంసేపటికి ఇంటర్వెల్లో బయటకు వెళ్ళి ఆల్మోస్ట్ అనేపోయాను, బాబు కాఫీ ఇస్తావా అని ఆల్మోస్ట్ అలాంటి సైక్ వచ్చేసింది లోపల. సో సెకండ్ హాఫ్ మళ్ళీ అగైన్ దాంట్లోకి వెళ్ళిపోయాం, అంతా బాగుంది. ఇప్పుడు దీన్ని ఏదన్నా మీరు అవార్డు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆస్పెక్ట్లో? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అవార్డు ఏమో తెలీదు, వస్తే బాగానే ఉంటుంది, తీసుకుందాం. అప్లై మాత్రం చేయండి, ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది సార్, గ్రేట్. సార్ ఇప్పుడు కల్కి సినిమా గురించి ఎక్కువ అడగను, కానీ అది ఎంతవరకు వచ్చింది? అదే సార్ ఎక్కువ చెప్పడానికి కూడా లేదు, బట్ అవుతుంది అసలు. అయింది సార్, ఒక 2 schedule అయింది. ఇంకా 2-3 నెలలు విల్ స్టార్ట్ రెగ్యులర్ షెడ్యూల్, ఇంకా నాన్ స్టాప్ తీసేయాలనేది ప్లాన్. October 2027 అంటున్నారు, నిజమేనా అండి రిలీజ్?
తెలీదు సార్, ఇంకా షూటింగ్ డేట్స్ తెలియదు ఎగ్జాక్ట్లీ, సో రిలీజ్ డేట్ తెలీదు. ఐ థింక్ మేబీ ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి నాన్ స్టాప్ ఒక రెగ్యులర్ స్కెడ్యూల్ వెళ్ళిపోతే షుడ్ ఫినిష్ మోస్ట్ ఆఫ్ ఇట్. దీపికా పడుకోన్ గారి క్యారెక్టర్ ఆవిడ ప్లేస్లో సాయి పల్లవి గారిని పెడుతున్నారు అన్నారు, నిజమేనండి అది స్పెక్యులేషన్? అది ఇంకా అనౌన్స్ చేయాలండి, ఇంకా స్పెక్యులేషన్ అది ఇంకా. ఓకే, బట్ క్యారెక్టర్ ఉంటుంది, ఇంకా ఉంది సెకండ్ పార్ట్లో. సుమతి క్యారెక్టర్ ఉంది, తీసేయడానికి లేదు. ఎలా తీసేస్తే కల్కి మళ్ళీ లేదు సార్, కల్కి ఏం పొట్టలేదు కదా సార్, కష్టం. ఆర్టిస్టు మారారు కాబట్టి, లేకపోతే ఆర్టిస్ట్ లేరు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఆ ప్రాజెక్ట్లో జనరల్గా చేస్తుంటారు, కథ మార్చేయచ్చు ఏదో, అంత మీ చేతుల్లో ఫిక్షనే కదండి. లేదు సార్, అంటే ఇది కష్టం సార్. ఇంకా సుమతి ఇస్ ద మదర్ ఆఫ్ కల్కి కదా సార్, సో అది ఆమె క్యారెక్టర్ మార్చలేము, అంటే యాక్టర్ మార్చొచ్చేమో కానీ క్యారెక్టర్ మార్చలేము. సో ఇప్పుడు సార్ జనరల్గా స్కెడ్యూల్స్ మీట్ అవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? జనరల్గా అన్ని చాలా సినిమాలు ఒక డేట్ అనుకుంటారు, పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ మధ్యన పోస్ట్లో అంటున్నారా, షూటింగ్లో అంటున్నారా? మనకి ఈవెన్ మన బాలీవుడ్ సినిమాలు, తర్వాత హాలీవుడ్ అయితే దే సర్టన్లీ ఒక డేట్ అనుకుంటే ఆ డేట్కి వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒడిస్సీ ఉంది, ఎప్పుడో అనౌన్స్ అయింది, బలానా జూలైలో అని వచ్చేస్తుంది. డిస్క్లోజర్ డే వచ్చేసింది. అబ్సెషన్ వచ్చాక పట్టించుకున్నాం అనుకోండి మనం, దాని గురించి ముందర ఎవరికి తెలియదు. బట్ వాట్ ఎవర్ వాళ్ళు డేట్ని వాళ్ళు ఖచ్చితంగా హిట్ అవ్వగలుగుతున్నారు. మన ఇండియన్ ఈవెన్ బాలీవుడ్ కూడా టు ఎక్స్టెంట్ అవుతున్నారు. మనకి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏంటి సమస్య? ఐ థింక్ మల్టిపుల్ అండి, చెప్పలేము. ఒకటి ఏంటంటే మేబీ ఫస్ట్ బేసిక్ ప్రెప్ అనేది డెఫినెట్లీ ఇంపార్టెంట్, వెదర్ ప్రీ ప్రొడక్షన్లో అవనివ్వండి, షూటింగ్ అప్పుడు అవనివ్వండి. ఆ ప్రెప్ ఉంటే కొంచెం క్లారిటీ ఉంటుంది షూట్ చేసేటప్పుడు, సో ఆ షూట్లు ఫాస్ట్ అవుతాయి ప్రెప్ ఉంటే, రీషూట్లు అవ్వవు ఎక్కువ ప్రెప్ ఉంటే. సో ఐ థింక్ ఆ బేసిక్ ప్రెప్ అనేది ఇంపార్టెంట్. సో అక్కడ టైం పోతుంది చాలాసేపు. ఇప్పుడు ఈ సినిమాకే ఫర్ ఎగ్జాంపుల్, ఈ సినిమాకి మేము ఈ లెవెల్ ఆఫ్ ప్రెప్ ఆర్ రిహర్సల్స్, మల్టిపుల్ రిహర్సల్స్ వీళ్ళు షూట్ చేసి, అసిస్టెంట్ డైరెక్టర్ షూట్ చేసి, సంగీతం సార్ తోటి రిహర్స్ చేసి, బ్యాక్ అండ్ ఫోర్త్ చేయకపోయింటే మాకు చాలా టైం పట్టేది సినిమా. ఇంపాసిబుల్, ఎలా తీయాలో కూడా అర్థమయ్యేది కాదు. సో అలాంటిది ప్రతి సినిమాకి అలా చేస్తే ఐ ఫీల్ ఈజీగా ఫాస్టర్ తీయచ్చు సినిమా, బికాజ్ మనం ఆల్రెడీ చేస్తుంటాం కదా ఎక్స్పీరియన్స్ దాంతో. సో ఐ ఫీల్ డెఫినెట్లీ అదే మెయిన్ రీజన్ అనిపిస్తుంది సార్. బాగుంది సార్, చాలా మంచి సంకల్పంతో మంచి సినిమా తీశారు, సంకల్పం పెట్టుకుని కూడా సంకల్పించాను. రిఫైన్ ఇంకా దీనికి ఇంకా రన్ ఉండాలని చెప్పని కోరుకుంటూ, ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్, అందరూ కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పని ఆశిస్తూ. అదే సార్, అంటే తీసేంత వరకు ఎక్స్పెరిమెంట్ సార్, సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ ఖచ్చితంగా అంతే సార్. బాగుంది సార్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్.